అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రియసఖి. హర్షిత్కి ఏదో గుర్తొచ్చిన వాడిలా ఆగి అను బావగారెక్కడా అంటున్న అతని మాటలకి సిగ్గుపడుతూ కళ్ళు కిందకి వాల్చేసింది. అబ్బో అదంత సిగ్గే అంటూ తన దగ్గరికి వచ్చి ఆట పట్టిస్తున్నాడు. అన్నయ్య ఏంట్రా నువ్వు కూడా అంటూ పరుగున వెళ్తుండగా ఒక్కసారిగా ఎదురుగా ఉన్న మనిషికి తాకింది. ఎవరా అని కళ్ళు పైకెత్తి చూడగానే ఎదురుగా అగస్త్య. ఇక తనని అంత దగ్గరగా చూస్తున్న పాపకి సిగ్గు ఇంకాస్త ముంచుకొచ్చి అక్కడి నుండి రూమ్కి తుర్రుమంది. హర్షిత్ నవ్వుతూ వెళ్ళి హాయ్ బావగారు అంటూ హక్ చేసుకొని ఎలా ఉన్నారు అన్నాడు స్మూత్గా. బాగున్నాను హర్షిత్, నువ్వెలా ఉన్నావు? ఇదిగోండి ఇలా ఉన్నాను అంటూ చేతితో ఇలా అని చూపించాడు. నీకేంటి హీరో, చాలా బాగున్నావు అన్నాడు నవ్వుతూ. నీకంటేనే బావా అంటుంటే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అనగానే ఓకే బావగారు, వెయిట్ ఫర్ 5 minutes అంటూ పరుగున తన రూమ్కి వెళ్తుండగా ఎదురుగా ఉన్న మనిషిని చూడగానే ఒక్కసారిగా స్ట్రక్ అయ్యి మమ్మ అంటూ ఎగ్జైటింగ్గా లక్ష్మిని గట్టిగా హత్తుకున్నాడు. ఇలా ఉన్నావు నాన్న బుగ్గ మీద చెయ్యి పెట్టి నిమురుతూ ప్రేమగా అడిగింది లక్ష్మి. బాగున్నాను మమ్మ, నువ్వెలా ఉన్నావు? నీ హెల్త్ ఎలా ఉంది? బాగుంది కన్నా. మావయ్య పిన్ని ఎలా ఉన్నారు? హర్షిత్కి లక్ష్మి అమ్మమ్మ, మావయ్య పిన్ని అంటే శ్వేత పిన్ని, ఆనంద్ మావయ్య. నా గుండె చప్పుడు నువ్వే స్టోరీ వింటే అర్థమవుతుంది. ఐ మిస్ దెమ్ సో మచ్ మమ్మ. డాడ్ పిన్నికి మావయ్యకి రమ్మని చెప్పావా? చెప్పాను కన్నా. సరే కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అనగానే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండగా హర్షిత్, హర్ష ఇద్దరు ఫ్రెష్ అయ్యి రావడంతో అంజలి ఆరుని కూర్చోబెట్టుకొని ముచ్చట్లు చెప్పుకుంటున్న వాళ్ళందరినీ డిన్నర్కి రమ్మని పిలవడంతో ఓకే అంజు వస్తున్నామంటూ అందరూ లేచి డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చోగానే అంజు ఆరు ఇద్దరూ కలిసి సర్వ్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా మాతో పాటు కూర్చోండి, మీరు తినండి అత్తయ్య, మీరు తిన్నాక తింటాం కానీ అంటుంటే అదేం కుదరదు మామ్, నాకు ఈరోజు మీ చేతి గోరు ముద్దలు తినాలనిపిస్తోంది, తినిపించవా అన్నాడు ముద్దుగా హర్షిత్. ఓకే కన్నా, తప్పకుండా తినిపిస్తా, నాకు కూడా నా కన్నాకి తినిపించాలనే ఉంది అంటూ ప్లేట్లో ఫుల్గా విత్ 2 types ఆఫ్ కర్రీస్ వేసి తినిపిస్తూ ఉంది. చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి ఇద్దరికి. అంజు చంకలో ఎత్తుకొని చందమామని చూపిస్తూ తినిపించిన చిన్నతనం కదలాడింది కళ్ళ ముందు. అటు చూడు అందాల రామ చిలకని, చూస్తోంది నిన్నేదో అడుగుదామని, నీ పలుకు తనకి నేర్పవాని, ఇటు చూడు చిన్నారి లేడి పిల్లని, పడుతోంది లేస్తోంది ఎందుకో మరి, నీలాల పరుగు నేర్పవాని, కరిగిపోని నా తీపి కలలని, తిరిగి రాని నా చిన్నతనముని, నీ రూపంలో చూస్తూ ఉన్నా. చూసారా డాడ్, ఇన్ని రోజుల్లో నాకు ఎప్పుడైనా మమ్మీ అలా తినిపించిందా? అన్నయ్య అలా అన్నాడో లేదో ఎలా తినిపిస్తుందో చూడండి. ఏంటే జెలస్గా ఉందా నీకు? నా కొడుక్కి నేను తినిపిస్తే తప్పేంటంట? తనకి కుళ్ళు మామ్, అందుకే అలా మాట్లాడుతుంది. అంత లేదు, తినిపించుకో, నీ ఒడిలో పడుకోబెట్టుకొని తెల్లార్లు జోకొట్టుకో, నాకేం ఫరక్ లేదు. మరి మమ్మీ నాకు తినిపిస్తుంటే ఎందుకలా అంటున్నావు అంటూ కళ్ళెగరేశాడు. నాకెప్పుడు అలా తినిపించలేదు అంటున్నా, అందులో తప్పేముంది? అయినా నాకు తినిపించడానికి డాడ్ ఉన్నాడుగా. డాడేం కర్మ, మా బావగారు కూడా ఉన్నారు, ఇప్పటి నుండి తనే నీకు గోరు ముద్దలు తినిపిస్తాడు అన్నాడు టీజింగ్గా. పక్కనే కూర్చున్న అగస్త్య చిన్నగా నవ్వుతూ అన్వికని చూసి ఐవింగ్ చేశాడు. అలా చేయగానే ఒక్కసారిగా పొలమారింది పాపకి. పక్కనే ఉన్న అంజు తల తడుతూ మెల్లగా తినొచ్చు కదే, అంతా ఆత్రం దేనికి? నీ ఫుడ్ని ఎవరు ఎత్తుకెళ్లరు కానీ స్లోగా తిను అనగానే హర్షిత్ అనుని చూసి కళ్ళెగరేసి ఏంటను, బావగారు ఇక్కడే ఉన్నారుగా, ఎవరు తలుచుకుంటున్నారబ్బా? నాకు తెలిసి బావగారే నిన్ను బాగా తిట్టుకుంటున్నట్లున్నారు అనగానే అగస్త్య తల తిప్పి చూసి ఏంటి బామ్మర్ది, నన్ను బాగానే ఇరికిస్తున్నావు మీ చెల్లి దగ్గర, నేనెందుకు తిట్టుకుంటాను? ఎందుకంటే మీ ప్రైవసీకి మేము అడ్డుగా ఉన్నాం కదా బావా, అందుకు అనగానే బామ్మర్ది చూడ్డానికి చాలా స్మార్ట్ అనుకున్నా, కానీ చాలా హాట్ అని తెలుస్తోంది అంటున్న అతని మాటలకి అందరూ ఒక్కసారిగా నవ్వారు. మామ్ బావగారికి పన్నీర్ కర్రీ వెయ్యు అంటూ బౌల్ తీసి వేస్తుండగా
అయ్యో బామ్మర్ది గారు, మీరు మరీ నాకు మర్యాదలు చేయాల్సిన పని లేదండి. ఆల్రెడీ మీ చెల్లిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాను. తమరు నన్ను కాకా పట్టాల్సిన పని లేదు అన్నాడు అనుని అలాగే చూస్తూ. బావగారు, మీరు చాలా ఇన్నోసెంట్ అనుకున్నాను కానీ మీలో చాలా విషయం ఉందండి అన్నాడు. అక్కడ అను పాప గుండె నిమిషానికి 100 సార్లు కొట్టుకుంటూ ఉంది. బాబు చూపులకి గుండె సడిని కంట్రోల్ చేయడం ఆమె వల్ల అవక మెల్లగా అక్కడి నుండి జారుకుంటుండగా, ఎక్కడికను మెల్లగా జారుకుంటున్నావు అంటున్న హర్షిత్ని షార్పుగా ఓ చూపు చూసి, రేయ్, టైం దొరికింది కదా అని ఆడేసుకోకు. దొరికినప్పుడే కదా ఆడుకోవాలి. పోయిన తర్వాత బాధపడి ఏం లాభం అంటూ చేయి పట్టి కూర్చోబెట్టాడు. పక్కన అగస్త్య పాప అవస్థకి చిన్నగా నవ్వుకుంటూ, మీ చెల్లికి తమరికి అస్సలు పోలికే లేదు. అవును బావా, మా చెల్లి చాలా ఇన్నోసెంట్ లాగా కనిపిస్తుంది కానీ ముందు ముందు మీకే తెలుస్తుంది. లేదు బామ్మర్ది, నేనొక మనిషిని చూసిన తర్వాత వాళ్ళ మైండ్ని స్టడీ చేస్తా. మీ చెల్లి వట్టి ముద్దపప్పు, ఎప్పుడు పాత చింతకాయ పచ్చళ్ళ సిగ్గుపడుతూ ఉంటుంది అంటున్న అగస్త్య మాటలకి నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంది అను. బాబోయ్ బావగారు, మీరు క్లాస్ అనుకున్నాను కానీ ఊరమ్మాస్ అండి అంటూ బుగ్గగిల్లాడు హర్షిత్. నేనే ఊరమాస్ అంటే తమరేంటో అనగానే అతను ఊర నాట్ అనింది ఆరు. సైలెంట్గా ఉండి ఉండి అలా అనగానే ఒక్కసారిగా షాక్ అయ్యి ఆమెనే చూస్తూ ఉన్నాడు హర్షిత్. ఇక అగస్త్య ఆరు ఐఫై ఇచ్చుకున్నారు. నిజం చెల్లాయ్, మా వాడిని బాగా స్టడీ చేశావే. సావాస దోషం అన్నయ్య. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు కదా, సో అదన్నమాట అంటున్న ఆరుని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. పాప సైలెంట్ అనుకున్నారు కానీ చాలా హుషారు. ఏంటి పాప, మీ అన్నయ్యని చూశాక చాలా ధైర్యం వచ్చినట్లుంది అంటున్న హర్షిత్ని సూటిగా చూస్తూ, ఇప్పటి వరకు నేను ఒక్కదాన్నే ఉన్నానని బాగా ఆడేసుకున్నారు కదా సార్. ఇప్పుడు మా అన్నయ్య వచ్చారు, ఇప్పటి నుండి నేను మిమ్మల్ని ఆడేసుకుంటాను అనింది ఆరు తగ్గకుండా. ఆరు వీళ్ళని చూసి ఎంత గోల చేస్తుందో అనుకున్నాడు హర్షిత్. కానీ తన ఫ్యామిలీలో బాగా కలిసిపోయిందని హ్యాపీగా అనిపిస్తోంది. అమ్మా ఆరు, మీ అత్తయ్య నువ్వు ఇద్దరు మాతో కలిసి తినండి అంటూ అంజలిని చూస్తూ అనగానే, మీరు తినండి, మీరు తిన్న తర్వాత మేము తింటాం కానీ ఎందుకు, ఫుడ్ పాయిజన్ అయితే తప్పించుకోవచ్చనా అన్నాడు హర్ష. ఆ మాటకి మూతి బిగించి కొట్టేలా చూస్తూ ఉంది అంజు. హర్ష సైడ్ స్మైల్తో చూస్తూ పక్కనే ఉన్న అంజు నడుం గిల్లి తన పక్కన కూర్చోబెట్టుకొని చూసింది చాలు కానీ, తిను, టైం చూడు ఎంత అవుతుందో అంటున్న హర్షని సీరియస్గా చూస్తూ ఉంది. అంతమందిలో నడుం గిల్లేశాడని. వీళ్ళిద్దరినీ చూస్తున్న ఆరు కళ్ళు పేలిపోయాయి. వామ్మో, మావయ్య గారు చాలా రొమాంటిక్, ఆయన పోలికలేనా అతని కొడుకొచ్చింది అనుకుంటూ ఉండగా, ఏంటి పాప, తమరికి సపరేట్గా చెప్పాలా, కూర్చో అని బాబు ఏకంగా అతని ఒడిలో కూర్చోబెట్టుకొని ఆరుకి తినిపిస్తూ ఉంటే వీళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోవడం మిగతా వారి వంతైంది. వామ్మో, ఏం ప్రేమలరా బాబు, చూడలేక చేస్తున్నాం అనుకున్నారు. ఏంటి బామ్మర్ది, ఇప్పటి వరకు ఏదో అన్నట్లు గుర్తు. నేనేమన్నాను బావగారు, ఐఆమ్ వెరీ ఇన్నోసెంట్ యునో. అవును, చూస్తుంటేనే అర్థమవుతుంది తమరు ఎంత సైలెంటో అని. అనుని చూసి హర్షిత్ ఆరుని చూపిస్తూ కళ్ళెగరేశాడు. పాపకి ఇంకోసారి పొలమారడంతో, ఏమైంది నీకు, తినడం కూడా రావట్లేదా, తినిపించాలేమో అత్తయ్య గారు. నేను తినిపించనా అన్నాడు నాటీ లుక్స్తో అగస్త్య. బాబోయ్, నేను ఇక్కడుంటే ఈయన డైరెక్ట్గా నన్ను ఇరికించేస్తారు. మెల్లగా ఇక్కడ నుండి జంప్ అవ్వడం బెస్ట్ అని మెల్లగా లేస్తుండగా తను కూడా పాపని అమాంతం ఒడిలో కూర్చోబెట్టుకొని తన నోటితో ఆమె నోటికి చపాతీ అందివ్వగానే గతుక్కుమంది అను. చూస్తున్న వాళ్ళందరూ సరిపోయారు అందరికందరూ అంటూ మెల్లగా తినటం పూర్తి చేశారు. వరుణ్ ఆరుని చూసి, అక్క, నీ వెనక నేను కూడా ఉన్నాను. బావగారిని పిచ్చి పిచ్చిగా ఆడేసుకుందాం. ఇప్పటి వరకు మనల్ని ఆడుకున్నారు కదా, ఇప్పటి నుండి రూల్స్ మారాయి, రూలింగ్ మారింది అంటూ ఓ డైలాగ్ విసరగానే, ఏంట్రా బామర్ది, మీ అక్కని చూసి తోక జాడిస్తున్నావు, దానికంత సీన్ లేదురా, నోట్లో వేలు పెట్టినా ఎందుకు పెట్టారు అనే రకం అంటున్న హర్షిత్ని కొట్టేలా చూస్తూ ఉంది ఆరు. ఏంటి పాప, కాదా అన్నాడు ఆరుని చూసి కళ్ళెగరేస్తూ. ఇప్పటి వరకు నా ఇన్నోసెంట్నే చూశారు సార్, ఇప్పటి నుండి నేనేంటో చూపిస్తా. అమ్మో, భయం వేస్తుంది మీ అక్క తమ్ముళ్ళని చూస్తుంటే అన్నాడు డ్రామాటిక్గా. మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నావు బావా, మా అక్కకి ఎవరూ లేరనుకుంటున్నావా, నేనున్నా. అక్క, నువ్వు బావగారికి అస్సలు భయపడొద్దు, నీ వెనకాల నేనున్నా. సరేరా తమ్ముడు అంటూ ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. పాపకి తమ్ముణ్ణి చూడగానే తెగ ధైర్యం వచ్చినట్లుంది.
నా తమ్ముడు నాకు తోడుగా ఉన్నాడు. ఇప్పటి నుండి తమరి ఆటలు సాగవు అనింది ఆరు. పాప మంచి హుషారులో ఉంది అనుకుంటూ ఆమె నడుంగిల్లి తినిపించి అక్కడి నుండి లేచి హ్యాండ్ వాష్ చేసుకుంటుండగా హర్షిత్ని గుర్రుగా చూస్తూ ఉంది ఆరు. పాప చూపులేం అతనికి పట్టవు కాబట్టి హ్యాండ్ వాష్ చేసుకొని, మమ్మీ నేను ఈరోజు నీ ఒడిలో పడుకుంటాను అంటూ గారాలు పోతుంటే, సరే కన్నా పద మనం వెళ్ళి పడుకుందాం అంటూ తన గారాల కొడుకుని అక్కడి నుండి తీసుకెళ్ళి ఒడిలో తల పెట్టుకొని జో కొడుతూ ముచ్చట్లు చెబుతూ ఉంది. ఇక వాళ్ళిద్దరినీ ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. ఆరు అను ఇద్దరు ఒక రూమ్లో పడుకున్నారు. మిగతా వారు ఎవరి రూమ్స్కి వారు వెళ్ళిపోయారు. హర్ష అంజు హర్షిత్ని చూసి చిన్నగా నవ్వుతూ, కొడుకు మీద ప్రేమ కారిపోతుంది అంటున్న అతన్ని ఇద్దరు షార్పుగా చూస్తూ, మీకేంటి, నా కొడుకు నా ఇష్టం, ప్రతిరోజు నా ప్రేమని మీకే ఇస్తాగా, ఇక్కడ ఉన్నన్ని రోజులు నా కన్నాని చూసుకొనివ్వండి, చూసుకో, నేనేమైనా వద్దన్నానా అంటూ అంజు ఇంకో పక్కన ఆమె ఒడిలో తల పెట్టుకొని పడుకుంటుండగా తల మీద ఒకటిచ్చి, మీరేంటి ఈరోజు నా టైం మొత్తం నా కొడుక్కిచ్చేసా, మీరు వేరే రూమ్లో వెళ్ళి పడుకోండి అనింది అంజు. అంత సీన్ లేదు పాప, మనకు రిక్వెస్ట్ చేయడం రాదు, ఏదైనా లాక్కోవడమే, నీ ఇష్టంతో నాకు పని లేదు, నాకు నీ ఒడిలో పడుకోవాలనుంది, పడుకుంటాను అంటూ కొడుకు పడుకున్నాడని జెలస్గా ఫీల్ అవుతూ అంజలి ఒడిలో ఇద్దరు చెరోవైపు తల పెట్టుకొని పడుకోగానే, మామ్ డాడ్కి కాలినట్టుంది, అందుకే వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు అన్నాడు చిన్నగా నవ్వుతూ. అంజు ఇద్దరిని ప్రేమగా అలాగే చూస్తూ ఇద్దరి తల నిమురుతూ, నా ఫ్యామిలీ ఇప్పుడు నవ్వుతూ సంతోషంగా ఇలాగే ఉండాలి అని కోటి దేవుళ్ళకి మొక్కుకుంటూ ఒకవైపు భర్త, ఇంకోవైపు కొడుకు ప్రేమకి పొంగిపోతూ మనసంతా సంబరంగా ఉండడంతో ఆ రోజు రాత్రి నిద్ర కరువైంది అంజలికి. తల్లి ఒడిలో హాయిగా మనస్ఫూర్తిగా పడుకోగానే నిద్ర పట్టేసింది హర్షిత్కి. ఇక తనే సర్వస్వంగా మారిపోయిన భార్య ఒడిలో పడుకోవడం హర్ష మనసుకి తెలిసిందేమో, హాయిగా నిద్ర పట్టేసింది. ఈరోజు ఊరు వెళ్లాల్సి వస్తుంది, అందుకే చిన్న అప్డేట్ ఇచ్చాను. రేపటి నుండి పెద్దదిస్తాను. 2 పార్ట్స్ ఇవ్వాలనుకుంటున్నాను కానీ అస్సలు వీలవ్వట్లేదు. మ్యాక్సిమం ట్రై చేస్తాను రేపటి నుండి. ప్లీజ్ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.